గ్లింప్స్ చూస్తే డిఫరెంట్ ఉన్నాయి. అంటే మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఫిల్మోగ్రఫీ చూస్తే అందు నుంచి ఇలా వస్తాయి అనిపోయింది షూట్ చేసింది. కానీ ఇప్పుడు ఏది చెప్పినా సమాజంలో మీరు పేరెంటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను స్టోరీ అంటున్నారు. పేరెంటింగ్ పిల్లలని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ భయంకరంగా ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ అది మనం బయటకి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఏదో సోషల్ మీడియాలోనే ఎక్కడో చూస్తారు కానీ ఇలాంటి సోషల్ ఫార్మేట్ సినిమా ఫార్మేట్ లో ఎక్కువగా చూడలేరు. పేరెంటల్ ఇష్యూ ఇవి ఉంటాయి. సో మీరు ఎంత చెప్దామన్నా సోషల్ మెసేజ్ ఎంత చెప్దామన్నా 70% 30% అంటే ఆ క్యారెక్టర్ కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు క్యారెక్టర్ యొక్క ఆర్క్ చూపించడానికి వస్తుంది. సో ఇది నెగిటివ్ ఎక్కువ వెళ్తాయి కదా. మీరు ఎంత లాస్ట్ లో ఒక 10 minutes 15 minutes చెప్పినా సరే ఈ నెగిటివ్ ఇవన్నీ ఎక్కువ వెళ్తాయి కదా. సమాజంలో ఎలా ఉంటుందండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది మెసేజ్ అయితే చెప్పదలుచుకోలేదండి. ప్రీచింగ్ అసలు ఉండదండి. అంటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఉంటుంది. ఎడవలసిన ఏజ్ అనేది 13 to 19 years. ఆ టీనేజ్ చాలా అంటే ముఖ్యమైన దశ. మనం ఆ దశలో మన చదువు సంస్కారాలే మనల్ని ఒక వ్యక్తిత్వ వికాసం వైపు ఒక నిర్మింపజేస్తాయి. అదే మన జీవితం. అక్కడ మనం ఏదైతే తయారవుతామో అదే మన రెస్ట్ ఆఫ్ లైఫ్. సో దాంట్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేని, మీకు చదువు లేకపోయినా, సంస్కారం ఇంట్లో నేర్పాల్సిన సంస్కారం నేర్పలేకపోయినా అది మీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దానికి నువ్వెంత బాధ్యుడివి, దాన్ని నువ్వు నియంత్రించుకోవటం ఎలాగా, ఇదే పేరెంటింగ్ యాంగిల్లో. సో మన జీవితంలో మనం ఎన్నో గోల్స్ ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు విననంత అడ్వాన్స్డ్ అయిపోవచ్చు. మన జనరేషన్లో కంట్రోల్ చేయదగ్గ పిల్లలు కాదు ఇప్పుడు. బట్ అయినప్పటికీ పేరెంటింగ్ అనేది చాలా చాలా అవసరం ఆ దశలో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన పాత జనరేషన్లో పేరెంట్స్ కంటే ఇప్పుడు స్వేచ్ఛ పేరిట, వాళ్ళకి ఫ్రీడమ్ పేరిట, ఫ్రెండ్లీ నేచర్ పేరిట ఎక్కువ స్వేచ్ఛనిచ్చేస్తున్నారు. అది కరెక్ట్గా వాడుకోవట్లేదు. అది మితిమీరిపోతుంది. ఆ మితిమీరిపోయినప్పుడు మన సంస్కారంగా మన మంచి ఫ్యామిలీలోనే మంచి విద్యాబుద్ధులు ఉన్న కుటుంబంలోనే పుట్టిన వాళ్ళు కూడా తప్పుదారి ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో అది కంట్రోల్ చేసుకోకుండా తప్పుదారి పట్టినప్పుడు మామూలు ఎఫెక్ట్ అవుతుంది. అతను ఒక్కడే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిది, ఆ కుటుంబానిది, ఆ చుట్టుపక్కల ఉంది, అట్ ది సేమ్ టైం సొసైటీ. ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద కూడా పడుతుంది. సో ఇలాగా ఇంక్లూడింగ్ సొసైటీ కూడా ఒకసారి ఇది కదా జరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఎంతో ఎదిగిపోతున్నాం. భారతదేశం బ్రహ్మాండం పెరిగిపోతుంది, యువత చాలా అద్భుతంగా పెరిగిపోతుంది. సో కల్చర్ పెరిగిపోతుంది, మితిమీరిన కల్చర్ ఇంకా పెరిగిపోతుంది, స్వేచ్ఛ పెరిగిపోతుంది. వీటి మధ్య నియంత్రణ అనేది, చదువు సంస్కారాలు అనేది మనకి ఇంట్లోంచి చెప్పాలి. సో ఈ కాన్సెప్ట్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది మనం దాటకూడదే, ఇది కదా మన బాధ్యత అని ఎవరికి వాళ్ళ బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుంది తప్పితే ఇది అని నేను ఎవరికి ఉపదేశించరండి. ఒకసారి అర్థంలా పెడతాను, అది రిఫ్లెక్ట్ అవుద్ది, అది మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది సినిమా అంతే. సో ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఏమైనా కొన్ని చూసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు అంటే లేదు, ఏదో చెప్పాను, 2 చాలా భయంకరమైన ఇన్సిడెంట్లు, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే రాసేటప్పుడు ఆ 2 నన్ను డ్రైవ్ చేసే రాయడానికి. బట్ రాయడం మొదలెట్టాక ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నాయి, ముంబైలో జరుగుతున్నాయి, పూణేలో జరుగుతుంది, కోల్కతాలో జరుగుతున్నాయి, ప్రతి చోట ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి. సో అప్పుడు నాకు అమ్మో, ఇది కేవలం 2 ఇన్సిడెంట్లని బేస్ చేయడం కాదు, అందుకు మీరు చూస్తే వీటిలోనే కొన్ని విజువల్స్లో కూడా కొన్ని సిమిలారిటీస్ కనబడతాయి. సో మీకు ఇప్పుడు డే టు డే మనం చూస్తున్న న్యూస్ల్లో కానీ జరుగుతున్న సంఘటనలు కూడా మీరు ఫాలో అవుతున్నప్పుడు. సార్ ఇంకోటి